ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగేష్ అన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. అయితే మంచిర్యాల సభలో కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ తెలంగాణ సీఎం తమ రాష్ట్ర అధినేత రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. చెప్పు చూయిస్తూ మాట్లాడడం బాల్క సుమన్ సంస్కారానికి వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలకు పునరావృతమైతే ఖబర్దార్ పెట్టా అంటూ హెచ్చరించారు. తగిన రీతిలో బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. డ్యామ్ మీద ఎలక్షన్ టైంలో పక్కా ప్రభుత్వం ద్వారా వాళ్ళ నాయకుల ద్వారా వాళ్ళు చేసినా సార్ ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న మంచిర్యాల సభలో బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే చెన్నూరు గారు అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ 2 టౌన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తన నిన్న వాళ్ళ యొక్క కార్యకర్తల సమావేశంలో చెప్పు చూయించిండో ఆ చర్యని సిగ్గుచేటుగా నిజంగా బాల్క సుమన్ గారు మీకు మేము సూటిగా అడుగుతున్నాం. మా నాయకుడు ప్రజాపాలకుడు, ప్రజల యొక్క నాయకుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి నువ్వు అలా చూపెట్టడం చాలా తప్పు. ఖబర్దార్, కార్యకర్తలు రెచ్చగొడితే ఈరోజు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నాం? ఇట్లాంటి మాటలు చేయబట్టి కార్యకర్తలలో ఒక మనోభావాలు దెబ్బలు తీసి ఏమో జరిగే సంఘటనలు అవుతాయి. దాన్ని కట్టడి చేసేందుకు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. నీటి మీద